ఏ సమయంలోనైనా మనం దేవుని ఆరాధించిన వద్దులే ఉన్న మనం అందరం 2 చేతుల ఆకాశం అయిపోయింది. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిమిషాలు దేవుని ఆరాధిద్దాం ఆత్మతో సత్యముతో. ఆయన చూడని క్షణం మనం ఊహించలేము. ఆయన చూడని బ్రతుకు మనం ఊహించలేము. ఆయన స్వరం వెనకే మనము ఆయన విడిచి తిరిగి మన బ్రతుకులో ఉన్న సమస్తము కోల్పోయినప్పటికీ అదే రీతి ప్రేమ మనం చూపించాడు. మన పైకి లేవనెత్తి నడిపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధిద్దాం. ఊహించలేను నా యేసయ్యా, ఊహించలేను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా, ఊహించలేను ఆయన దివ్య ప్రేమను విడిచి ఆత్మ త్రోసివేసి అంధకార త్రోవ నడిచిన పరిస్థితి, ఆయనకి గాయం రేపిన పరిస్థితి, నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని, నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని. అయినాదే ప్రేమ నన్ను చేర్చుకున్న ప్రేమ నన్ను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా. అయినాదే ప్రేమ నన్ను చేర్చుకున్న ప్రేమ నన్ను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా. నీతో నుండని బ్రతుకు నేను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా. అవునయ్యా, నన్ను హత్తుకున్న ప్రేమ, నన్ను చేర్చుకున్న ప్రేమ, నీ వెలుగులోనే నిత్యము నేను నడిచేస్తానయ్యా. నన్ను విడవద్దయ్యా.
స్వస్థపరిచావే వందనమయ్యా. ఎల్రోయి 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 నన్ను చూచావే వందనమయ్యా. ఎబినేజరే 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 ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించదు. ఆరాధన 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 నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నిన్నే ప్రేమిస్తానయ్యా. ప్రేమించేది అధికముగా ఆరాధించు. ఆశక్తితో నిన్ను ప్రేమించేది అధికముగా ఆరాధించు. ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేది. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేది. నీకే ఆరాధన 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 నా యేసయ్యా. ఇంతవరకు చేసిన ఆరాధన స్తుతి నైవేద్యం ధూపం వలె ఆయనకు పరలోకపు గమనిక చేర్చుకున్న విశ్వాసముతో మెల్లని చల్లని స్వరములు ఆయన అంగీకరించి స్వస్థపరిచి యెహోవాగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నడిపిస్తుంది. నమ్మదగిన దేవుడు. రెండు చేతుల ఆకాశమే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యెహోవాకు మాత్రమే చెల్లిస్తుంది. తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామమున ఈ ఆరాధన సమర్పిస్తుంది. హృదయములను వాక్యము కొరకు సిద్ధపరుస్తుంది. వాక్యము కొరకు వేగిరపడి దేవుని సన్నిధిలో ఆత్మతో ఆరాధిస్తుంది. దేవుని మహిమపరుస్తుంది. సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తుంది. ఈ ఆరాధన సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైజ్ 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 లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. కరెంట్ ఆటంకం అయింది, అయినప్పటికీ దేవుడు మన పక్షాన ఉండి మళ్ళీ తిరిగి పవర్ రావడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. సో ఇది వాక్యం కొరకైన సమయం కనుక మనం మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ యొక్క మంగళవారం స్త్రీల కూడిక మరియు పురుషుల కూడికలు యథావిధిగా 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు ఉంటాయి. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉండదు, ఎందుకంటే సాయంత్రం 6 గంటలకు క్యాన్సిల్ చేసి ఆ రోజు ఇండిపెండెన్స్ డే కనుక ఉదయం 7 గంటలకే మనం ఇక్కడ చేరుకున్నట్లయితే 7 నుంచి 8 వరకు మనకి ఫ్లాగ్ హోస్టింగ్ బయట జరుగుతుంది. మన ప్రియులు, మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ సింధూర గారు, సింధూర హాస్పిటల్స్ చైర్మన్ గారి కుమార్తె, కానీ వారి యొక్క చైర్మన్ గారు అయిన పైడి మహేశ్వరరావు గారు, వారి ఇరువురు ఎవరొకరు రాబోతున్నారు కనుక తప్పనిసరిగా సంఘమందరికి ఆహ్వానం. అదే రీతిగా ప్రార్థన క్యాన్సిల్ అయిందని బాధపడక్కర్లేదు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇదే స్థలంలో మన ప్రేయర్ హాల్లో బలమైన స్తుతి ఆరాధన, అద్భుతమైన అనేకమైన అంశాల కొరకు, దేశం కొరకు ప్రార్థించడానికి ఒక అవకాశం కనుక అందరూ సద్వినియోగపరుచుకొని శుక్రవారం సెలవు దినం కనుక అందరూ తప్పనిసరిగా పాలు పొందవలసింది మనం చేస్తున్నాం. ఇది వాక్యం కొరికిన సమయం. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాం. చేతుల పైకెత్తాలి, ఒకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆదివారం గొప్పతనం గూర్చిన అంశం బోధించబడ్డది. మరి ఈ సమయం ముందు మనకి ఉండవలసిన ABCDలు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చెప్తారా ఒకసారి అమ్మా? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చెప్తారా? ABCD వచ్చా? జడ్ వరకు వచ్చా? వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆధ్యాత్మికంగా కోణంలోని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి మనం అన్వయించుకుందాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. ఎవరైనా తీసిన వారు చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఆమేన్. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట. మనం అందరం కూడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదని వాగ్దానం ఎంతమందికి ఇష్టమో ఒకసారి చేయి పైకెత్తారా? మీ పిల్లలు ఎక్కించబడాలని, మీ యజమానులు అధికారులతో పాటు కూర్చుండాలని,
ఇంకేంటండి, మీ పిల్లలు దేశం యొక్క ఉన్నత స్థలంపై ఎక్కించబడాలని ఒక తల్లి, అయ్యా నీ కుడివైపున ఒకడు, నీ ఎడమ వైపున ఒకడు నా బిడ్డలో ఉండాలని ఆశిస్తున్నాను అంటుంది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. తల్లు తండ్రులు అలాగే బిడ్డలు కూడా ఆ బిడ్డలు అలాగే ఉండాలని ఆశిస్తారు. అయితే ఒక కండిషన్ ఉంది, షరతులతో కూడిన ఆశీర్వాదాలు. ఆశీర్వాదం అందరికీ కావాలి. ఆశీర్వాదానికి కూడా కొన్ని షరతులు అవసరం. మన పిల్లలకి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఏం కావాలి? పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష మనం అటెండ్ అవ్వాలి, మెరిట్ రావాలి, అద్భుతకరమైన విజయాన్ని మనం పొందుతాం. ఆ మార్కులు బట్టి జాబును కూడా మనం పొందుకుంటాం. కనుక ఇక్కడ ఈ మాట ఏంటంటే కండిషన్తో పాటు షరతుతో కూడిన ఆశీర్వాదం. ఈ మాటలో ఆజ్ఞ కనిపిస్తుంది, అథారిటీ. మన ప్రియులు సిఐ గారు వారు ఇక్కడ ఆరాధనలో ఉన్న ఆ అధికారానికి లోబడిన వారు మనకు కనిపిస్తున్నారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే దేవుని అధికారానికి, సార్వభౌమత్వానికి మనము లోబడి ఉండాలి. ఆమె చెప్దాం. ఏ ఫర్ అథారిటీ. మనకు ఉండవలసిన ABCD చెప్పండి. ABCD. ఏ ఫర్ అథారిటీ. నా విశ్రాంతి దినమున, ఆదివారం సెలవు దినమని ఈరోజు ఎన్నో దేశాల్లోని, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అడిగి చెప్తారా? అన్ని దేశాలుగా, చాలా దేశాలు ప్రపంచంలో ఆదివారం సెలవు దినం. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. అదే దినం అని విశ్రాంతి దినం. ఆమె చెప్దాం. పాత నిబంధనల విశ్రాంతి దినము శనివారం. 195 195 దేశాల్లోనే అదేదండి, ఇంచుమించు 180 దేశాలకి పై చిలుగ్గా ఆదివారం సెలవు దినముగా డిక్లేర్ చేయబడ్డది. ఆదివారం సెలవు లేకుండా చేయడానికి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఎవరి వల్ల సాధ్యము కాలేదు. కాబట్టి ఈ ఆదివారం విశ్రాంతి దినముగా కాకుండా ఏం చేయాలండి? మనం ఆరాధన దినముగా. హల్లెలూయా. ఆదివారం యొక్క ప్రాముఖ్యతలు, ఆదివారం దినమున మరి దేవుని యొక్క విధులు ఉదయకాల సమయంలో ధ్యానించాం. ఇక్కడ మనం తీసుకుంది ఈరోజు ఏమండి? నా విశ్రాంతి దినమున మాటకి నా ఆదివారమున. చెప్పండి. మీరు వ్యాపారం చేయకూడదండి. చాలామంది నాకు తెలుసు, ఇంట్లో పక్కన డెడ్ బాడీ ఉంటుండగా పక్కన షాప్ ఓపెన్ చేసి అమ్మేస్తుంటారు. ఇది విచారకరం. కనీసం ఇంటివారు చనిపోయారని సానుభూతి లేని పరిస్థితి నేను కల్లారా నేను చూశాను. ఆదివారమున వ్యాపారము చేయకుండా, విశ్రాంతి దినమున, సెలవు దినమున వ్యాపార వ్యవహారాలు కాకుండా, అది ప్రతిష్ఠితమైన దినము. ఆమె చెప్దాం. హల్లెలూయా. అది ప్రభువు దినమని మనం ఎంచి దాన్ని ఘనమైనదిగా చదవండి. నా ఆదివారమున, మళ్ళీ చెప్పండి, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని ఎందుకు మనం ఉత్సహించి సంతోషించుదాం. అందరూ ఆమె చెప్పండి. ఎంతమంది ఈ దినం ఎందుకు ఉత్సహిస్తున్నారు, సంతోషిస్తున్నారు? దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. అంటే మనం ఉత్సహించి సంతోషిద్దాం. ఆమె చెప్దాం. పాట పాడడం కాదు, దేవుని సన్నిధిలో దినం యందు దినాన్ని లక్ష్య పెట్టాలి.
దినానికి ప్రాముఖ్యత కలిగిన ప్రభువును లక్ష్యం పెట్టాలి. హల్లెలూయా. బిజినెస్ కాదు. బైబిల్ చెప్తుంది నన్ యువర్ బిజినెస్. వ్యాపారం వ్యాపారమే, ఆరాధన ఆరాధనే కాదండి. వ్యవహారం వ్యవహారమే, ఆరాధన ఆరాధనగా కాదు. ప్రతిష్ఠితమైన దినమని, ఘనమైనదని అనుకుని దాన్ని ఏం చేయాలి? ఘనముగా ఆచరించాలి. ఆమె చెప్దాం. నీకు ఇష్టమైన పనులు చేయకి, వ్యాపారం చేయకి. కొంతమంది లోకవార్తలు చెప్పుకుంటారు. ఏ వార్తలు అంటే లోకవార్తలు. నువ్వు చెప్పక్కర్లేదు, వార్తాపత్రికలే చెప్తాయి. చాలామంది ఏం మాట్లాడానంటే వీడు పేపర్ చదివాడని అర్థమైపోతుంది మనకి. ప్రేమను దేవునికి బిడ్డారా, లోకవార్తలు చెప్పడం కాదు, ముసలం ముచ్చట్లు కాదు. దేవుని సన్నిధిలో దేవుని యందు ఆనందించాలి. అందరూ ఆమె చెప్దాం. అందుకే లోకవార్తలు చెప్పుకోనికి ఉండిన యెల్లా నీవు యెహోవా యందు ఆనందించదువు. ఆమేన్. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కిస్తాను. ఆమె చెప్పండి. నువ్వు ఎక్కించబడాలి, నీ పిల్లలు ఎక్కించబడాలి. అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని యొక్క సార్వభౌమత్వానికి విధేయత కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం. దానికి అనుబంధంగా హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము మాట చదువుకుందాం. 24-25. హెబ్రీ 10:24-25 చదవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20. కొందరు మానేశారు. ఏంటంటే ఆదివారం ఆరాధనకి రావడం మానేశారు. నేటి దినాల్లో చాలామంది ఇంట్లో ఉండిపోతున్నారు, టీవీకి ఎడిట్ అయిపోతున్నారు, సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. విచారకరం. కనుక ఒకసారి మనం ఆలోచన చేయాలి. బైబిల్ చెప్తున్నాం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడా మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆన్లైన్కి ఎడిట్ అయిపోతున్నారు కొంతమంది. డిజిటల్ వర్షిప్కి ఎడిట్ అయిపోయిన వారు కొందరు. ఆ డిజిటల్ వర్షిప్లోని చెప్పిన వ్యక్తిని నిన్ను పరామర్శించగలరా? నువ్వు చనిపోతే సమాధి చేయగలరా? నీతో మాట్లాడగలరా? నీకు ఆయన ఎవరో తెలుసు, ఆయనకి నువ్వు తెలుసా? ఒకసారి ఆలోచన చేయాలి. విజ్ఞత కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఇమ్మానుయేల్ సంఘం యొక్క పరిచర్యలన్నీ కూడా ఫెలోషిప్, మెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, చిల్డ్రన్ ఫెలోషిప్. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఈ సహవాసాలు మెన్స్ సండే, ఉమెన్స్ సండే, యూత్ సండే, చిల్డ్రన్ సండే అని ప్రత్యేకమైన కోణాల్లోని ఆన్లైన్ ప్రేయర్ ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 8:30 నుంచి ఆన్లైన్ బైబిల్ స్టడీ మరి చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ప్రతి గ్రంథం పైన బైబిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దేనికి స్తోత్రం. ఆ బైబిల్ టెస్ట్ ఎలాగా అటెండ్ అవ్వాలో, దానికి ఎలాగా రాయాలో అనేది ఒక సూచనలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక ఈ విషయాలు మీకు ఒకసారి ఆలోచన చేయాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూడా మానొద్దు. మానేసిన వాళ్ళతో నువ్వు కూడా మానేయడం కాదు. సమాజంగా కూట మానక మిగతాది ఒకరినొకడే హెచ్చరించుకోవాలి. ఏం చేయాలండి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. సాయిలీల గారు రజనీ గారిని హెచ్చరించారు, రజనీ గారు దివ్య గారిని హెచ్చరించాలి. హల్లెలూయా. ఒకరికొకరు ఏం చేయాలండి? హెచ్చరించుకోవాలి. ఆ దినము ఏ దినము? ప్రభువు దినము. ప్రభువు దినం అనేది ఆదివారము ఆరాధన దినం అని ఒకటి, రెండవది
ప్రభు యొక్క రాకడ దినమని కూడా అర్థాన్ని ఇస్తుంది. ప్రభు త్వరగా వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేసి చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె వస్తాడు. ఆకస్మికంగా మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే ప్రభువు దినము సమీపించింది కొలది ఒకరినొకడు ఏం చేయాలంటే హెచ్చరించుకొనొచ్చు. మరీ ఎక్కువగా అలాగ చేస్తే మరీ ఎక్కువగా కూడుకోవాలండి. ఆనాడు ఆది సంఘం ఎందుకు మాదిరి కలిగిన సంఘంగా అయింది, మోడల్ చర్చ్ ఎందుకు అయిందంటే వారు ఏం చేశారనండి, వారు ఇంటింట అనుదినము కూడుకున్నారు. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. మనం కూడుకోవడం కష్టం, రావడం కష్టం, ప్రార్థనకు రావడం కష్టం, ప్రార్థన చేయడం కష్టం. ప్రేమ దేవునికి ఇష్టముగా ఎంచాలండి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, ప్రార్థనను ప్రేమించేవారు దేవుని మందిరానికి సకాలంలోనే కాదు, మీరు ముందుగా వస్తున్నారండి. మిమ్మల్ని చూసి మేము ఎప్పుడు సంతోషిస్తున్నాం. 6 గంటలకు ఉపవాస ప్రార్థన అంటే 5 గంటలకే వస్తున్నారు. హల్లెలూయా. ఆరాధన టైంకి ముందుకే వస్తున్నారు. హోల్ నైట్ పేరుకి ముందుకుంటూనే వస్తున్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం, శుతిస్తున్నాం. కానీ ఒక్క విషయం, సమాజంగా కూట, సంఘంగా కూట మానొద్దండి. ప్రేమ చూపాలి. ఏం చేయాలండి? ఒకరికొకరు ప్రేమ చూపాలి. ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకును ఒకరికొకరు ఏం చేయాలంటే పురుకొల్పుకోవాలి, రేపుకోవాలి, లేపుకోవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక దేవుని మందిరానికి వెళదాం అన్నప్పుడు నేను సంతోషించాను. ఒక్కొక్కరు ఆనాడు యూదులు ఒకరి చెంగు ఒకరు పట్టుకుని కలిసి వస్తామని అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం అనేది చాలామంది మరి వాక్యానుసారంగా ప్రేమ చూపటానికి, సత్కార్యాలు చేయటానికి. మన దినమున నయమటించి గారి మెమోరియల్లో కూడా, మెమోరియల్ కాదు, వారి భూస్థాపన కార్యక్రమంలో కూడా నేను మాట్లాడాను. మేము ప్రభువుకి దగ్గర కావడానికి ఏంటంటే వారిలో ప్రేమను నేను చూచాను. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఒకరి ప్రేమ ఏం చేస్తుందంటే మందిరానికి నడిపిస్తుంది, మందిరంలో స్థిరపరుస్తుంది, సేవల్లో స్థిరపరుస్తుంది. దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రేమ చూపుటకు, ఇంకేంటి, సత్కార్యాలు చేయుటకు, మంచి పని చేయండి. మంచి పని అనేది ఎప్పుడైనా ఎవరైనా చేయొచ్చు. దానికి స్తోత్రం తెలుద్దాం. ఆలోచించదండి. ఒకరినొకరు పురుకొల్పోలు ఏం చేయాలండి? ఆలోచిద్దామండి. అదేంటంటే ఏ ఫర్ అథారిటీ, దేవుని యొక్క అధికారానికి, సార్వభౌమత్వానికి మనము అంగీకరించాలి, ఒప్పుకోవాలి, కట్టుబడి ఉండాలి. నెక్స్ట్ బీ ఫర్ బ్యూటీ. నేటి దినములో బ్యూటీ పార్లర్స్ వెలిసాయి. మన దినమున ఒక డాగ్ని చూశాను. ఎక్కడ ఏ బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిందో అనిపించింది నాకు. కనుక ప్రియమైన దేవునికి బిడ్డారా, నేటి దినములలో కుక్కలని, మొక్కల్ని సరిగ్గా పెంచుతున్నారు, కానీ వారి బిడ్డల పట్ల అంతే శ్రద్ధ వహిస్తే ఎంతో మంచిది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. బీ ఫర్ బ్యూటీ. 96వ కీర్తన 6వ వచనం తరతరగా చదవాలి. 96వ కీర్తన 6వ వచనం. దేవుని సన్నిధిలో, దేవుని అధికారానికి మనం ఏం చేయాలండి? లోబడాలి. రెండవది బీ ఫర్ బ్యూటీ. 96వ కీర్తన 6వ వచనం. ఘనత, బల సౌందర్యములు, ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆమె చెప్దాం. దేవుని సన్నిధిలో ఏముందండి? ఘనత ఉంది, ప్రభావాలు ఉన్నాయి, ఇంకేముంది? బలం ఉంది, సౌందర్యం ఉంది. సౌందర్య హరిలో సౌందర్యం కాదండి. హల్లెలూయా. కనుక దేవుని మందిరంలో ఏముందంటే బల సౌందర్యాలు ఉన్నాయి. మన యేసయ్య సుందరుడు. 10,000 మందిలో కూడా ఆయన గుర్తించవచ్చు. హల్లెలూయా.
అందరిలో సుందరుడు. మనకు కూడా దేవుడు ఆయన స్వరూపమును మనల్ని సృష్టించాడు. సుందరమైన మన అవయాలకి వేరే సౌందర్యం అక్కర్లేదు. ఘనత ప్రభావములు ఎక్కడున్నాయండి? ఆయన సన్నిధిలో ఉన్నాయి. బ్యూటీ పార్లర్లో ఉన్నాయనుకుంటున్నారా? ఉన్న అందమైన ముఖాన్ని పాడు చేసుకుంటున్నారు. చాలామంది ముచ్చిలాగా ఉంటారు కానీ ఇంకేం ముస్తాబు అవసరం వాళ్ళకి. దేవుని యొక్క సన్నిధిలో ఏముందంటే చెప్పాలి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉంది. ఇద్దరు ముగ్గురు నా నామను కూడింది అక్కడ ఉంటాయి. ఇంకెక్కడ ఉన్నాయి? బల సౌందర్యాలు. బలం లేని వారికి బలాన్ని ఇచ్చేది మందిరము. ఆమె చెప్పండి. సౌందర్యాన్ని ఇచ్చేది మందిరం. అందరం దేనికి స్తోత్రం తెలియద్దాం. బైబిల్లో కూడా ఉంది కదా, ఏమనుందండి? సూర్యుని ఎంత కళ్ళను, చంద్రబింబం అంతా అందము గలదే, వ్యూహిత సైన్య సమభీకర రూపురేవి ఈమె ఎవరు? చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుడు చంద్రుడి మీద ప్రకాశిస్తే అప్పుడు ఎంత అందంగా ఉంటుందో, అలాగే నీతి సూర్యుని యేసుక్రీస్తు మన మీద ప్రకాశించినగాక. లెమ్ము, తేదరిల్లము, నీకు వెలుగు వచ్చింది. నీకు సొగసిచ్చేవాడు, అందాన్ని ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఎవరండి? యేసయ్య. ఎక్కడ ఉంది ఆయన సన్నిధి? ఆయన సన్నిధిలోనే మనకి బల సౌందర్యాలు ఉన్నాయి, ఘనత ప్రభావాలు ఉన్నవి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలోని దేవుని యొక్క భక్తి గల వారమని చెప్పుకుంటూ చదవాలి ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనం ఏ భక్తి అండి? మనం ఏం దైవభక్తి గలవారు. మనలో ఏముందండి? మంత్రశక్తి లేదు, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదు. మళ్ళీ ఏ భక్తి ఉందండి? దైవభక్తి గలవారమని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా. అమ్మా, ఏ క్రియల చేత అండి? మంచి కార్యాల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఆమె చెప్పండి. ఎవరికి వారేమో అలంకరించుకోవాలి. మీరు ఇప్పుడు వచ్చారు, మందిరానికి వచ్చినప్పుడు మీరే అలంకరించుకుని వచ్చారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట సంఘం ఏంటంటే తనకు తాను సిద్ధపడుతూ రావాలి. ఆయన ఎదుర్కొనడానికి రావాలి, ఆయనకి ఫేస్ చేయడానికి రావాలి. సత్క్రియలతో తమను తాము అలంకరించుకోవాలి. ఏ ఫర్ చెప్పండి? ఏ ఫర్ అథారిటీ, బి ఫర్ బ్యూటీ. ఆయన అధికారానికి లోబడదు. రెండవది, ఆయన సన్నిధిలో బల సౌందర్యములు ఉన్నాయి. ఆ సౌందర్యము కలిగి ఉందాం. దైవభక్తి గల వారమని చెప్పుకును సేవకి తగినట్టుగా సంఘము సత్క్రియల చేత తమకు తాము ఏం చేయాలంటే అలంకరించుకోవాలి. అద్దాన్ని చూడడం కదా, అద్దాన్ని చూసి మనం దిద్దుకోవాలి. కళ్ళలో పుసులు తీసుకోవాలి. అద్దం తీయదు, మనం తీసుకోవాలి. జుత్తు చెదిరిపోయిన జుత్తు మళ్ళా దువ్వుకోవాలి. దేనికి స్తోత్రం. ఏదైనా మర్చిపోతే అది జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి జడ క్లిప్ మర్చిపోయానుకో, ఆ జడ క్లిప్ను మనం పెట్టుకోవాలి. కనుక సంఘము ప్రభు ఎదుట నిలవబడ్డానికి తగినట్టుగా తమకు తాము అలంకరించుకోవాలి. నెంబర్ తర్వాత ఏ తర్వాత ఏంటండి? బిఏ బో. బి తర్వాత సి ఫర్ చారిటీ. ఆమె చెప్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. బైబిల్లోని మనకు రాసిన ఆల్ఫాబెట్స్ ఆధ్యాత్మిక కోణంలో మనం అన్వయించుకుందాం. కాబట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దండి. ఏడు మర్చిపోవద్దు. ఉపకారం చేయటం మర్చిపోవద్దు, ధర్మం చేయట మర్చిపోవద్దు, ఉపదేశాన్ని మర్చిపోవద్దు, ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు. అపకారాన్ని మర్చిపోండి.
మనం ఏం చేస్తుంటా, ఎవరైనా అపకారం చేస్తే అది మర్చిపోం, అలాగుంటాం. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతుంటాం. మనం ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది, ఉపకారము చేయటం మర్చిపోవద్దు. రెండవది, ధర్మము చేయటం కూడా మర్చిపోవద్దు. ఆమేన్. దేవుని వాక్యమే మనసు పెట్టండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఏ యాగాలండి? ఏ యాగాలు? ఉపకారం అనే ఒక యాగము, ధర్మము అనే ఒక యాగము. అప్పుడప్పుడు చాలాసార్లు అడుగుతారు, అందరికీ అడగరారు, కొంతమంది. ఆ ముఖాల్లో ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరెవరో తెలుసు. అర్థమైందండి? అడిగినప్పుడు లేదనొద్దు. బైబిల్లో నాకు జ్ఞాపకం వస్తుంది, ఇప్పుడు ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చి తినని అనవద్దు. చాలామంది రేపు రేపు అని తిప్పుతారు. ఆ రేపు వాళ్ళు రాకముందే వాళ్ళైనా చనిపోవచ్చు, నువ్వైనా చనిపోవచ్చు. నీకేమైనా గ్యారంటీ ఉందా? వారంటీ ఉందా? వస్తువుకి చిన్న వారంటీ ఉంది, గ్యారంటీ ఉంది, కానీ మనిషికి గ్యారంటీ లేదు. అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయాలి. ఉపకారం చేయాలంటే, ధర్మం చేయాలంటే మీరు జీవంతో ఉన్నప్పుడే చేయండి. దేనికి స్తోత్రం. ఇవేటట అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో సరాసరి యేసే చెప్పాడు, నీవైతే తరతరగా తీయాలి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం ఎలాగుండాలట? రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండాలి. 2 దినాలు ఇంత ధర్మం, 10 రూపాయలు ధర్మం చేసి 10 మంది చెప్తారు. అది ధర్మం కాదండి. నీ ధర్మం ఎలాగుండాలి? రహస్యంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన, మనం శుక్రవారం చెప్పారు, ఎవరు సుందర్శన్ గారు, రహస్య ప్రార్థన 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం ఎలా ఉండాలండి? రహస్యంగా ఉండాలి. రహస్యంగా ఉండే నిమిత్తము నీ కుడి చేయనిది నీ ఎడమ చేతికి. నిజంగా ఎంత చేస్తున్నాం తెలుసో తెలియదు మనకి, అసలు తెలియకూడదట. నీ కుడి చేతి ఎడమ చేతికి తెలియకూడదు. నీ చేతి ఎలాగుండాలండి? ఆ చేతులకి ఎముకలు లేవు, ఉండాలి. దేనికి స్తోత్రం తెలియదాం. నువ్వు ఎంత ఇచ్చావో నీకు తెలియదు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలియదాం. ఉపకారం, చారిటీ, సీఫర్ చారిటీ. కాబట్టి ఇటువంటి చారిటీ, ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న. మనం వెళ్తూ వస్తున్నప్పుడు కనిపిస్తుంది మదర్ తెరీసా చారిటీ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి మనం ఆలోచించాలి. అలాగని ప్రార్థన వల్ల తప్పు కాదు. ప్రార్థించడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే సాయం చేయడం కూడా అంతే మిన్న అని మాట చెప్తుంది. నెక్స్ట్ అయిపోయింది. ఏ ఫర్ చెప్పండి. ఏ ఫర్, బి ఫర్, సి ఫర్ చారిటీ. నెక్స్ట్ ఏంటి? డి ఫర్ మనం ఆలోచన చేద్దాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం. డి ఫర్ డ్యూటీ అండి అంటారు. చాలామంది ఏమంటారు? డి ఫర్ డ్యూటీ అండి. ఎవరు రాలేదని డ్యూటీ అంటారు. కొంతమంది ఓటీ అంటారు. ఓటీ అంటే ఓవర్ టైం అట. చాలామంది ఏంటంటే ఇక్కడ తక్కువ కానీ వైజాగ్లోనే ఓటీ చేసి బెదరంటూ. ఓటీ అంటే ఓవర్ టైం. ఎవరి కోసం చేసావు ఓటీ? నీకోసం, నీ పిల్లల కోసం చేసావు. దేవుడి మందిరానికి రాకుండా చేసింది అది ఓటీ కాదు. ఎక్కువ ఓటీ చేసి ఐసీయూలోకి వెళ్ళిపోతాం. ఐసీయూ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీకు చూస్తాను. ఒకసారి డ్యూటీ ఈజ్ గాడ్. చాలామంది డ్యూటీయే దేవుడట, పనే దేవుడట. పని కల్పించిన దేవుడు కాదా? పనికి శక్తిని ఇచ్చినవాడు, సామర్థ్యం ఇచ్చినవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు దేవుడు కాదా? చాలామంది డ్యూటీ ఈజ్ గాడ్. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవాలి త్వరగా. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. ఇది చెప్పి నేను ముగిస్తాను.
ఎందుకంటే తర్వాత మిగతావన్నీ ఆలోచిద్దాం. డి ఫర్ డ్యూటీ. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చేయండి. చాలా పని లేదంటారు. పని చాలా ఉందండి. నువ్వు పని చేసే మనసు ఉంటే పని బోళ్ళు ఉంది. చాలామంది పని చేయడానికి ఇష్టపడరు, నామోసీగా ఫీల్ అవుతారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎక్కడ దొరుకుతాయి? గవర్నమెంట్ స్కూల్ చదవరు, అర్థమైందండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు, కానీ గవర్నమెంట్ జాబ్ కావాలట. ఇది ఎంత అన్యాయము! కనీసం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళరు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు, ఇంకేంటి గవర్నమెంట్ జాబ్ కావాలట. ఎలాగొస్తాయి? నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, కనుక నేటి దినాల్లో అప్పుడు న్యాయం అనిపిస్తుంది. చేతికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, ఆమె చెప్పండి, మిగతా పని ప్రైవేట్ పని కాదా, వ్యాపారం పని కాదా, ఏదైనా పని దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లాభం లేకుండా చేయి. శక్తి లాభం లేకుండా. తీతు పత్రిక 3:1, తీతు పత్రిక 3:1 చదవాలి త్వరగా, అది అయిపోతుంది. చిన్న పని అయినా పెద్ద పని అయినా చేయండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సిగ్గుపడక చేయండి. పని చాలా ఉంది, పని గొప్పది, అది దేవుడి పని కూడా గొప్పది, దేనికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది ఎలాగున్నారట, పని మిక్కిలి గొప్పది, కానీ చాలామంది ఎలాగున్నారు, ఎడమగా ఉన్నారట, దూరంగా ఉన్న పని చేసి పారిపోతున్నారు. పని లేకపోతే చేరిపోతారు, పని ఉంటే పారిపోతారు. అమ్మో పని చేయబడుతుంది అని. ఇక ప్రేరాలు కట్టినప్పుడైతే మీరు సమాధానం కూడా చేశారండి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదాం. ఇటుకలు మోసేవారు ఇటుకలు మోసారు, ఏ పని చేయాలో ఆ పని మీరు చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీ పరిచర్యకి మీ పనికి దేవుడు ప్రత్యేక ఫలము దీవెన ఇచ్చాడు, పొందుకున్నారు, అనుభవిస్తున్నారు. తీతు పత్రిక 3:1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలండి. అధికారులు కూడా ఎవరి వల్ల కలిగింది? అధికారం దేవుడు ఇస్తేనే వాళ్ళు అధికారులుగా ఉన్నారు. చాలామంది ఎందుకు ప్రభుత్వం వచ్చిందని కాదండి, దేవుడు కొంతమందికి కొన్నిసార్లు కొంత ప్రభుత్వం అధికారం ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతుందంటే దేవుడి వల్ల కలుగుతుంది. అధిపతులకి అధికారులకు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. ప్రతి సత్కార్యం చదవండి, అధికారులకు లోబడి విధేయులుగా ఉండవాలని. ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండాలి. మంచి పని చేయడంకి సిద్ధపడదాం. మనుష్యులందరి వల్ల మన ఆగస్టు 15 జెండా ఎగరేస్తానంటే ఒక క్రైస్తవ వేస్తాడు, నేను డ్రింక్స్ ఇస్తానండి అన్నాడండి. దేనికి ఇస్తాను తెలియదు, అని నేను అడగలేదు ఆయనకి. ఎంతమందికి ఎన్ని డ్రింకులు పంపించమంటే నేను ముందు రోజే పంపించేస్తాను. ఇలాగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రతి సత్కారానికి ఎలాగ ఉండాలి? సిద్ధపడి ఉండాలి. మనుష్యులు అందరి వల్ల సంపూర్ణమైన సాత్వికము కనపరచుతూ ఎవరిని దూషింపక జగడమాడని వారు. కొంతమంది వారు గొడవకే దిగుతారు. ఎలాగుండాలట? జగడమాడిన వారును శాంతులై ఉండవల్లు, శాంతి గురం గల వారిగా ఉండాలి. దానికి స్తోత్రం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:1-3 చదివాం. మనందరికీ తెలుసు ప్రార్థన హెచ్చరిక. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, నువ్వు మనుషులు అందరిని లెక్కిస్తున్న టైం ఎంత అవుతుంది ప్రార్థన? నాగాస్పి సాయిలీల గారి దగ్గర స్టార్ట్ చేస్తే ఈ గాంధీ నగర్ చూస్తే టైం ఎంత అవుతుంది? చాలామంది ప్రార్థనకి అంశాలు లేవనుకున్నట్టుగా తలగొక్కుంటారు.
అందరి కొరకు ప్రార్థించండి. ప్రార్థించడం అన్నది వాళ్ళకి దీవెనే కదా. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి కొరకు చేయాలి? మనుషులందరి కొరకు. మనం ఆగస్టు 15 నాడు చేయవలసిన పని ఏంటి? దేశం కొరకు ప్రార్థన చేయబోతున్నాం, దేశ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం, అధికారుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం, రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనకి ఇంకొక పని ఏంటి? ప్రార్థనే పని మనకి. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. పాస్టర్ గారు ఇంకో పని ఏంటి? ప్రార్థనే 3 గంటల నుంచి 7 గంటల వరకు. ఆమె పనే కాదు, ఆమెతో కూడా మీరు ఏం చేయాలండి? ఏకీభవించాలి. అధికారులు అందరి కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 7 గంటలకి జెండా వందనం ఒక గౌరవ డాక్టర్ గారి ద్వారా. ఏ డాక్టర్ గారు అందుబాటులో ఉంటే ఆ డాక్టర్ గారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి సంవత్సరం కూడా మనం జరిపిస్తూ ఉన్నాం. మన సింధూర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు పేరేం పేరు? పైడి మహేశ్వరి కాదు, సింధూర్ హాస్పిటల్ డాక్టర్ సింధూరా గారు, పివి కామేశ్వరరావు గారు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారిని పిలుద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి క్రిస్మస్ కూడా మనల్ని మన సంఘ సహోదరి ఎవరండి? చిన్నపాప గారు, అశోక్ గారు, వారి ద్వారా అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ అవుతుంది. అందరు చప్పటి కొట్టి దేవుని నామాన్ని కనపడుతుంది. వారిని మనం పిలవాలని ఆశపడుతున్నాం. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారు కూడా అందుబాటులో ఉండాలని మనం ప్రార్థించేద్దాం. ప్రార్థన అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం, యాచనలు చేద్దాం, కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించున్నాను. ప్రార్థన చేయమన్నది ఏంటంటే ఒక వార్నింగ్, హెచ్చరిక, అప్లికేషన్ కాదు, రిక్వెస్ట్ కాదు. ఇది మంచిది. ప్రార్థన చేయడం మంచిదా చెడ్డదా? మంచిది. మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమనే ఉంది. ఆ జెండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో దేశం కొరకు, అధికారుల కొరకు, ప్రజాప్రతినిధుల కొరకు, ప్రజల కొరకు, ప్రస్తుత దేశ పరిస్థితులు ఆశాజనకంగా లేదు కనుక అది ఆశాజనకంగా ఉండాలి. ప్రజలు నెమ్మది కలగాలి, సుఖం కలగాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం అని మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు అందరూ కూడా కలిసి రండి. మరికొందరికి మీరు చెప్పండి. ఏమని చెప్తామండి? ఇమ్మానుయేలు చర్చి వారు జెండా వందనం, దేశం కొరకు ప్రార్థన చేయబోతున్నారు. తప్పనిసరిగా కూడుకుంది. 7 గంటలకి జెండా వందనం, తర్వాత టిఫిన్ బ్రేక్, టీ బ్రేక్. చప్పులు కొడుతూ చక్కని వర్తమానం మనందరికీ దేవుడు అర్థమైన రీతిగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థమయ్యే రీతిగా అద్భుతంగా మన దైవ సేవకుల్ని హెచ్చరికతో కూడిన దిద్దుబాట్లు ఉదయకాలంలో కూడా దాన్ని కొనసాగించి కంటిన్యూషన్ ఈరోజు కూడా సాయంత్రం కూడా చక్కగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. సో ముందుగా తెలియజేసిన రీతిగా మంగళవారం స్త్రీల కూడిక మరియు సాయంత్రం పురుషుల కూడిక ఉంటాయి. సాయంత్రం శుక్రవారం సాయంత్రం ఉపవాస కూడిక ఉండదు. అదే రోజు శుక్రవారం ఇండిపెండెన్స్ డే కనుక ఉదయం 7 గంటల నుంచే మన ప్రేయర్ హాల్ దగ్గరికి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఫ్లాగ్ హోయిస్టింగ్, తర్వాత 8 నుంచి 12 వరకు లేదా 9 నుంచి 12 వరకు మనం దేశం కొరకు ప్రార్థన చేయడానికి సో మనందరం సిద్ధపడి ఉందాం. కోయరు వారు కూడా చక్కని పాటలు పాడడానికి సిద్ధపడుతున్నారు. సో గనుక గమనించండి, దేవుని మహింపరుద్దాం, అందరూ జాయిన్ అవుదాం, దేవుని స్తుతించి మహింపరుద్దాం. లైవ్ కూడా ఆ రోజు మనం ఎక్కడి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది కనుక గమనించండి. సో ఇది కానుకలు అర్పించటకు సమయం. మీ కానుకలు అర్పించి మీ స్థానంలో మీరు లేచినట్లయితే చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అర్పింపబడిన కానుక నిమిత్తం, చెప్పబడిన వాక్యం నిమిత్తము. అదేవిధంగా ప్రార్థన చేసిన తర్వాత దైవ సేవకుల ఆశీర్వాదంతో మనం ముగించుకోబోతున్నాం కనుక గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ప్రార్థన చేద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడిన వారమే దేవుడు నిన్ను, నన్ను, మీ పిల్లల్ని, మా పిల్లల్ని అందరినీ దీవించాలని, ఆయన ఆశీర్వదించాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అధికారుల దగ్గర కూర్చుండబెట్టాలని దేవుడు ఆశిస్తుండగా మనం హెచ్చరింపబడిన వారమై వాక్యానుసారంగా నడుచుకుందాం. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, ఆశ్చర్యకార్యములు చేయవాడా నీకు వందనాలు. ఈ సాయంత్రకాల సంబంధ ప్రభ రెండవ ఆరాధనగా మేము ప్రారంభించుకున్నప్పటి నుండి ఇప్పుడు వరకు ప్రభ కొనసాగించుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎవరికీ లేని భాగ్యం మాకు ఇస్తున్నావు తండ్రి నాయన. ఉదయం మిస్ అయినప్పటికీ సాయంత్రం రావడానికి ప్రభా బిడ్డలందరికీ మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ ప్రేయర్ హాల్ని బట్టి నీకు వందనాలు. సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అని చెప్పిన రీతిగా అనేక మంది కూడి రావడానికి కృపనిస్తున్నావు, నీకు వందనాలు. మరలా నీ సన్నిధిలో దినమెల్లా రోజంతా అనుదినము ప్రభా నీ క్షణము నీ సన్నిధిలో గడిపే కృపనిచ్చావు, నీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అథారిటీ కలిగి ఉండాలని, బ్యూటీ కలిగి ఉండాలని, ఎస్ఐఆ డ్యూటీని మానకూడదని, అయ్యా తండ్రి చారిటీ కలిగి ఉండాలని నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి నాయన. యేసు నీకు వందనాలు 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 తండ్రి. అవును ప్రభా, యేసయ్య మా జీవితంలో ఏదేది కలిగి ఉండాలో, ఎలాగో నడుచుకోవాలో ఎంతో తెల్లగా ప్రత్యక్షంగా నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా నీకు వందనాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన, నీ సన్నిధిలో అయ్యా తండ్రి నా గొప్ప ఘనత ఉన్నది అయ్యా, సర్వ సుఖములు ఉన్నవి, దానితో పాటు బల సౌందర్యములు ఉన్నవని మాట్లాడి ఉన్నావు తండ్రి. నీ సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప ఆనందం, సంతోషం, సౌందర్యం కలుగుతుంది కనుక ప్రభా సన్నిధిని మానకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం నీ సన్నిధిలో కనబడేవారిగా నువ్వు మార్చండి తండ్రి నాయన. ఆయా సమయాల్లో ప్రభా మానివేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారు మానుకున్నట్లుగా మీరు మానకండి, కూడి రండని మరొకసారి హెచ్చరించావు తండ్రి, నీకు వందనాలు. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది అయ్యా, మరీ ఎక్కువగా కూడుకొనుచు దేవుని సన్నిధిలో ఎదగమని నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. మేము భయం కలిగిన వారమే, భక్తి కలిగిన వారమే ముందుకెళ్ళే కృపను దయచేయమని అడుగుతున్నాను. కూడి వచ్చిన వారందరినీ బట్టి నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రియాంకని బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డకు ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి, తన జీవితంలో మేలుతో తృప్తిపరచండి, తన అవసరతలన్నీ నీ ఐశ్వర్యం చొప్పున తీర్చండి. వివాహ విషయాల్లో, తన జీవిత భాగస్వామి విషయంలో నీవే జోక్యం చేసుకొని నీ చిత్తాన్ని నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు వందనాలు. ఆశీస్సుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తన గోల్ తండ్రి చవడానికి సహాయం చేయండి. స్నేహ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మేరీ శ్రీనివాస్ గారి కొరకు అయ్యా తండ్రి నాయన, శ్రీనివాస్ గారి కొరకు, అలాగనే ప్రభా కుటుంబీకులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి అవసరతలన్నీ ఐశ్వర్యం చొప్పున తీర్చమని అడుగుతున్నాను. చిన్న పాప గారి కొరకు, అశోక్ గారి కొరకు, బాబు కొరకు, అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆరోగ్యాలతో నింపమని అడుగుతున్నాను తండ్రి నాయన. సంపూర్ణ స్వస్థత యేసు నామంలో వారికి కలుగునుగాక తండ్రి నాయన. నీ నామం నిమిత్తమే ప్రభా నీ సన్నిధిని మానక రావడానికి కృప చూపించండి. ఉద్యోగం ముఖ్యమే కానీ అది ముఖ్యం మొట్టమొదటిగా తండ్రి నీ నీతిని, రాజ్యాన్ని వెతికే వారిగా అయ్యా అప్పుడు అవన్నీ కలుగుతాయి అన్నామని కనుక నీ సన్నిధికి వచ్చే కృపను దయచేయండి. సాయిలీల గారి కొరకు ప్రార్థన చేస్తున్న, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, హరిప్రియ కొరకు, ఆ కుటుంబం కొరకు, వారిద్దరు కొడుకుల కొరకు, కుమారుల కొరకు, మోను కొరకు ప్రభా, ప్రవీణ కొరకు, గణపతి గారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరికీ రక్షణ భాగ్యం దయచేయండి. మోనుకు మంచి వివాహ సంబంధం సమకూర్చండి. వారి అవసరతలని మీ ఐశ్వర్యం చొప్పున తీర్చండి. ఇద్దరు మనవాళ్ళు ప్రభా ఆరోగ్యంతో ఉండే కృపను దయచేయమని అడుగుతున్నాను. సతీష్ విషయమే ప్రార్థన చేస్తున్నాం. తన కోరికను సిద్ధింపజేయండి ప్రభా. తన పని ఏదైతే తలపెట్టి ఉన్నాడో అది సఫలపరచబడును కాక
తండ్రి ఆటంకాలన్నీ దూరపరచమనొచ్చున్నాను. నీ వలన కలిగిన కార్యముగా గుర్తెరగాలి. ఆ కాల్లో ఉంటున్న ప్రభా ఆ నొప్పిని బాధని యేసునామములో స్వస్థపరిచావు. స్వస్థ చిత్తుడే ఇంటికి వెళ్ళి ఉన్నాడు కనుక రక్షణ భాగ్యం దయచేయండి, మారు మనసు దయచేయండి. కుటుంబీకులందరినీ నీ యందు భద్రపరచండి. రాజకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా, నెమ్మది దయచేయండి తండ్రి. ప్రభా వయసు పైబడుచుండగా, ప్రభా పని ఒత్తిడి ఎక్కువ వచ్చుండగా, ప్రభా బిడ్డ మీద నీ హస్తం ఉంచి స్వస్థత ఇచ్చి నడిపించండి. యేసు నీకు వందనాలు. కుమారుని కుటుంబం, కోళ్ళు గారిని కుమార్తె అయ్యా, అల్లుడి గారు, మనవళ్ళు, మనవరాలు, సుప్రజ వివాహం అన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నాయన నీవే చక్కదిద్ది రక్షణ ఇచ్చి నడిపించమని వచ్చినాను. యేసు నీకు వందనాలు. యాకోబు మేరీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యాకోబు గారిని సన్నిధికి నడిపించండి నాయన. అయ్యా తండ్రి నాయన ప్రభా నీ సన్నిధికి నడిపించండి. నిర్లక్ష్య స్వభావం తీసివేయండి తండ్రి నాయన. నిర్లక్ష్యంగా ఉన్నవారికి తండ్రి నాయన అయ్యా తండ్రి ఎలా ఉంటుందో ఉదయకాలం నువ్వు మాట్లాడి ఉన్నావు. ఆదివారం దినం సన్నిధిని రాక నిర్లక్ష్య పెట్టి వారు ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతారో ఉదయం హెచ్చరించి ఉన్నావు తండ్రి నాయన. అట్టి స్థితిలోకి ఎవ్వరూ మేము వెళ్ళక నీ సన్నిధిని ప్రేమించి వచ్చుటకు నువ్వు సహాయం చేయండి. సోల్మన్ రాజు కొరకు, బాబు రూబేన్ కొరకు, అలాగే తండ్రి మేరీ గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. అవసరతలన్నీ నీ ఐశ్వర్యం చొప్పున తీర్చండి. ప్రతిదీ ఈవులన్నిటినీ దయచేయండి ప్రభా. తనతో కూడా ఉండమని వచ్చినాను. బ్రదర్ లాజరస్ గారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తన డ్యూటీ చేసుకుంటూ అనేకులకు ఆతిథ్యం ఇస్తూ చారిటీని కూడా నడిపిస్తూ అయ్యా తండ్రి నాయన జరిగిస్తూ అలాగనే ప్రభా అథారిటీ కలిగి ఉంటూ ప్రభా అయ్యా తండ్రి నాయన చక్కటి బల సౌందర్యములు కలిగిన బ్యూటీ కలిగి ఉండి నీ సన్నిధిలో వాడబడుతూ అలాగనే ప్రతి సత్కార్యములు చేస్తూ ముందుకెళ్తున్నా ఆ బిడ్డను బట్టి మేము సాక్ష్యం ఇస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నీ సన్నిధి తండ్రి. రామలక్ష్మి గారి విషయమే ప్రార్థన చేసిన ఉదయకాలం అందు గొప్ప అద్భుత సాక్ష్యమే విని ఉన్నాం తండ్రి. అవును ప్రభా అయ్యా తండ్రి, ఎవరు లేని వారికి నీవే దిక్కు తండ్రి నాయన. తను నీ వైపు చూస్తున్నారు, పని లేదు, ఎవరు లేరు ప్రభా. బిడ్డ పట్ల తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు రక్షణలోకి నడిపించండి. మాలవికి మంచి సంబంధం సమకూర్చి నడిపించమని అడుగుతున్నాను. లక్ష్మి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇలాగ నేను వచ్చి వారందరిని బట్టి వందనాలు అయ్యా తండ్రి. లక్ష్మి గారి యొక్క మనవాళ్ళు, మనవరాలు, కుమార్తెల కొరకు సంబంధం ప్రభా తండ్రి నాయన. ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్ళు రక్షింపబట్టకు సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన చిలకపాలలో స్థలము వాళ్ళ తమ్ముడు ఇచ్చుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఇలాగన వచ్చిన వారు అందరిని బట్టి వందనాలు ప్రభా తండ్రి నాయన. ముంబై నుండి బెన్నీని తండ్రి అలాగే రోజుని ప్రభా క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు వందనాలు. రోజు కలిగిన బలహీనత, జ్వరము, జలుబు తండ్రి నాయన ప్రతి గుమ్మతను యేసునామములో గద్దిస్తున్నాం. సంపూర్ణ స్వస్థతకు చేకూర్చండి, ఆరోగ్యంతో నింపండి. రేపటి నుండి మళ్ళీ విధి నిర్వహణలో ఉద్యోగరీత్యా విజయనగరం వెళ్ళబోతుండగా నీవే కాపుదలు ఇవ్వడం, మమ్మల్ని దీవించండి.